1986లో విడుదలైన మగధీరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సోదరుడిగా నటించి సినీ రంగంలో గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 70కి పైగా సినిమాల్లో 30కి పైగా టీవీ సీరియల్లో నటించారు. భగవాన్, హెచ్చరిక, మగధీర, గమ్యం, సింహాద్రి, నాయకురాలు, రాఖీ మొదలగు సినిమాల్లో నటించారు. హరి గారికి, ఉప్పలపాటి గారికి నారాయణరావు గారు క్షమించాలి జిఎస్ హరి గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిఎస్ హరి గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వినయానికి నిదర్శనమైనటువంటి గోపాల్ లాంటి వారి ముందు నేను కూర్చొని సాహసం చేయలేను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ లైక్ దిస్. జిఎస్ హరి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విచ్చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజబాబు మంచికి నిదర్శనం, స్నేహానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి చాలా సీరియల్స్ చేయడం, ఎన్నో వందల ఎపిసోడ్స్ కలిసి పనిచేయడం జరిగింది. సో ఎంత సరదా అయినటువంటి మనిషి అంటే మాటల్లో చెప్పలేను. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన వినయానికి, ఆయన యొక్క స్నేహశీలతకి తక్కువే అవుతుంది. ఎంత సరదా మనిషి. కానీ చూడటానికి నాకంటే పెద్దవాళ్ళగా కనిపిస్తున్నా ఇప్పుడు తెలిసింది నేనే ఒక రకంగా పెద్దవాడినేమో. కానీ నన్ను చాలా ప్రేమగా అన్న అని పిలుస్తూ ఉండేవాడు. షూటింగ్ లో ఆయన ఉంటే చాలా సరదా, నవ్వులే నవ్వులు, రాజబాబు నవ్వులు. అంటే సినీ పరిశ్రమలో రాజబాబు నవ్వులు అందరం చూసాం. డెఫినేషన్ ఫర్ లాఫ్టర్ ఆర్ స్మైల్ అంటేనే రాజబాబు, ఏది సినీ పరిశ్రమలో. కానీ మాకు ఆ రాజబాబుతో నటించేటటువంటి అవకాశం దొరకలేదు. కానీ ఈ నవ్వుల రాజబాబుతో నటించే అవకాశం మాత్రం దొరికింది. మా మిత్ర మండలి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను సత్కరించడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే పెద్దల ముందు తీసుకోవడం అంటే కొంచెం చంకేసింది. ఎందుకంటే నాకు అంత పొజిషన్ ఉందా, ఇంత ఆతిథ్యానికి అయితేనేమి, ఇంత సత్కారానికి ఎంతవరకు నేను సబబో నాకు తెలియదు. కానీ ఏదేమైనా మా గోపాల్ అన్నయ్య, మా రామారావు అన్నయ్య, ఇలాంటి మన నారాయణరావు అన్నయ్య మంద్ర ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అవకాశం దొరికింది కనుక ఒక రకమైనటువంటి ఆనందమే. సో గోపాల్ అన్నయ్యతో వర్క్ చేసేటటువంటి అవకాశం తక్కువైనా ఒకే ఒక్క డైలాగ్తో ఆంధ్ర జనానికి నన్ను మరింత చేరువ చేశారు. ఇంద్రాలో మీ అందరూ తెలుసు కదా, ఇంద్రన్నా అని అరిచినటువంటి ఒక అరుపే నన్ను చాలా దగ్గర తీసుకెళ్ళింది. ఒక అరుపుతోనే నన్ను ఆంధ్ర జనానికి చాలా దగ్గర చేశారు ఆయన. సో అలాంటి వారి ముందు చిన్న సత్కారం తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఎదురుగా చేరి అన్నయ్యను పొగడం సబబో లేదో నాకు తెలియదు. కానీ సినీ పరిశ్రమలో నాకు ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి చేరువు కాలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రెస్పెక్ట్ అంటామో, భయం అంటామో. అది ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే రాఘవేంద్రరావు అన్నయ్య దగ్గర.
ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. కానీ ఏ రోజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న భయం ఉండేది. ఆయన అక్కడ ఉంటే తెలిపోయేవాడిని. తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. కానీ బట్ నా విషయంలో మాత్రం ఫేస్ ఈజ్ నాట్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నన్ను చూడగానే వీడు చాలా గర్విష్ఠగానో అహంభావిగానో, ఓహో వెనక ఒక శ్రీచక్రం ఉంటుంది కదా, మెగా అనేది ఒకటి ఉంది కదా, దానివల్ల ఏమైనా కొంచెం టిక్కమో లేకపోతే కొంచెం అహమేమో అనేటువంటి భావన కలుగుతుంది. కానీ నాకేమో అంటే భగవంతుడు నాకు షయ్యను ఒక చిన్న భీతి, పెద్దల పట్ల రెస్పెక్ట్ అనేటటువంటి దానివల్ల మనుషులకు చేరువుగా లేకపోయాను. అదే నా ఇండస్ట్రీలో నా ఫెయిల్యూర్కి ఒక విధంగా కారణం. సినీ పరిశ్రమ సంగతి చెప్తున్నాను, టీవీ కాదు. సినీ పరిశ్రమలో పెద్దవాళ్ల పట్ల ఒక చిన్న భయం ఉండేది, దగ్గరికి వెళ్ళలేనటువంటి భయం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి లోపాలు ఎవరికైనా ఉంటే సరిచేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్పడమే. సో రాఘవేంద్రరావు గారిని అలా చూడగానే భయం వేసి ఇట్లా, ఇంక్లూడింగ్ మా నాగబాబు పక్కన ఉన్నా కూడా మీరు నాగబాబు అని చెప్పి నేను తప్పించుకొని తిరిగేవాడిని. ఎందుకంటే ఒక భయం, ఏదో తెలియని భయం. కానీ అమిత రెస్పెక్ట్ ఉండేది ఆయన అంటే. ఎందుకంటే దే ఆర్ ద డెఫినేషన్ ఫర్ బిహేవియర్. సక్సెస్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మనము దాన్ని దగ్గర తీసుకోకూడదు అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్సే ఒక రాఘవేంద్రరావు గారు. సో ఇంకా ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదే స్కూల్ ఫాలో అయినటువంటి వాళ్ళే. సక్సెస్ అనే దానికి డెఫినేషనే మన గోపాల్ అన్నయ్య గారు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎలా ఉండాలి, సక్సెస్ ని ఎలా జీర్ణించుకోవాలనేటువంటి విషయాలు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సో వాళ్ళని చూసే మేము కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ వస్తున్నాము. సో లాస్ట్ గా చాలా కాలం తర్వాత ఒకసారి రిస్క్ చేద్దాము అని అనిపించింది. ఒకసారి ఈ మన చిత్రమందిర షూటింగ్ జరుగుతుంటే అక్కడికి రాఘవేంద్ర గారు వచ్చారు. ఆయన అడు చూడగానే నాకు కాళ్ళు వణికాయి. సరే ప్రతిసారి ఎంతకాలం అని, హౌ లాంగ్, ఈ బలహీనతో మనం ఎందుకు ఉండాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేశారు. ఏమయ్యా ఎక్కడ చూసినా నువ్వేనా, ప్రతి సీరియల్ నువ్వే కనబడుతున్నావు అని అన్నారు. అంటే హీఈస్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవరీ సీరియల్. అంటే చాలా కాలంగా తెలుసు నాకు. ఆయన ఎవరు చెప్తుండేవాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, అన్నా అరన్నా ఇట్లా సారు ఇట్లా కస్తూరి సీరియల్ ఎవ్రీడే యూస్ టు వాచ్, ప్రతి ఎపిసోడ్ ఆయన చూస్తున్నారు, మీ పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఈ చాప్డ్ అబౌట్ యూ అని చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా సాహసం చేసేవాడిని కాదు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనల్ని అతి గౌరవం అంటామో లేకపోతే అతి దీనివల్ల మనం దూరం అవుతాం. అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. సో అది ఎందుకు గుర్తు చేస్తానంటే అలాంటి బలహీనతలు ఏమైనా ఉంటే దూరం అయితే ఇలాంటి వాళ్ళకి చేరువ కావడానికి దగ్గర అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఎనీహౌ ఈ అవకాశం నాకు ఇంకా మాట్లాడుతూ ఉంటే, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద టీచింగ్ లైన్, ఐ యూస్ టు గో ఆన్ టాకింగ్ కాబట్టి మాట్లాడుతుంటే వెనక వాళ్ళకి ఇసుగు పుట్టొచ్చు. ఎనీహౌ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్యని మిస్ అయ్యానటువంటి ఒక బాధ ఉంది. ఎంత సరదా మనిషో అంత సరదా మనిషిని భగవంతుడు గారు తొందరగా తీసుకెళ్లిపోయారు. అయినా కూడా మనం ఎప్పుడు మనతోనే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకునే విధంగా మా మిత్రమండలంతా కూడా ఈ ఫంక్షన్ నిర్వహించుకొని వారిని ఎప్పుడు స్మరించుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ మై అన్నయ్యల స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వచ్చేసినటువంటి అతిథులందరికీ వన్స్ అగైన్ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you so much, sir. Thank you for all your wonderful words.